కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ஏத்தகலங்கள் எதிரி பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் அத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தொத்தமாய் நின்ற சுடரே துயிலெள்ளாய் மாத்தாரு நக்கு வலித்தலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியும் அப்போலே போத்தியாம் వందోం పొగళందు ఎలోరెంబావాయ్. కృష్ణుణ్ణి తమ కోరిక తీర్చడానికి ప్రేరేపించమని నీలాదేవిని కూడా వీడు ప్రార్థించారు. ఇంకా అప్పటికి 20 రోజుల సాధన అయిపోయింది. 21వ రోజు మళ్ళీ ఉదయం బయలుదేరారు. ఎట్లా అంటే పొదుగు కింద పెట్టిన కుండలు చకచకా నిండి పొంగి పొర్లేటట్లు స్రవించే పాలుగల లెక్క కందని బలిష్టములైన ఆవులు కలిగినట్టి నందగోపుని కుమార రత్నమా. వీళ్ళ ఆవులు ఎట్లా ఉంటాయి? బలిష్టం. మనం మామూలుగా అనుకుంటాము ఆవు పాడు చాలా తక్కువ అండి, ఆవు పాలు తక్కువ ఇస్తుంది, గేదెలు కొంచెం బాగా ఇస్తాయి. ఆ గేదెలు కూడా నాటు గేదెలు కాక అవి ఏవో ముడ్రానో ఏవో అంటారు, ఆ గేదెలు అయితే ఎక్కువ ఇస్తాయి అని మనం ఏదో లెక్కలు చెప్తాం. కానీ ఆనాటి ఆవులు ఎంతగా పాలిస్తాయంటే పాలు తీయడానికి ఒక కుండ పట్టుకెళ్ళి పొదుగు కింద పెడితే వీళ్ళు ముట్టుకుని తీయకుండానే పాలు కుండల నిండా నిండి పొంగి పొర్లుతాయి. అన్నన్ని పాలు ఇవ్వగలవు. ఇప్పటికి కూడా అలా ఇచ్చేటటువంటి దేశీయమైన ఆవు జాతులు కొన్ని ఉన్నాయి, అన్నీ కాదు. కానీ ఇప్పుడు ఒంగోలు ఆవు అంత ఎక్కువ ఇవ్వదు, గిత్తలకు ప్రసిద్ధి, దానికి ఆ పాలు తక్కువ. ఇలా ఒక్కొక్కటి ఉన్నాయి. ఒక్కొక్కటి 15-20 లీటర్లు ఇచ్చే పాలు, అంటే పొద్దున సాయంకాలం కలిపి అన్ని పాలు ఇచ్చేటటువంటి ఆవుల జాతులు ఉన్నాయి. ఈ జాతి ఆవుల దగ్గరికి తీసుకుని వెళ్ళి కుండలు పెడితే ఆ వాటంతటవే నిండిపోతున్నాయి, చెయ్యి పెట్టాల్సిన పని లేకుండానే. అటువంటి ఆవులు ఎన్నున్నాయంటే లెక్క చెప్పడానికి వీల్లేదు, అన్ని ఉన్నాయి. అన్ని ఆవులు కలిగినటువంటి నందుడి కుమారుడా, అవి నీవేగా, నీకు చెందుతాయి అవి. ఓ నందుడి కుమారుడా మేలుకోవయ్యా, నువ్వు ఇక్కడ నందుడి కుమారుడుగా ఉన్నావు, కానీ చాలా జాగ్రత్తగా వేదాంతులందరూ ప్రమాణాలు చేసి దాని ప్రకారం నిరూపిస్తే నువ్వు పరబ్రహ్మ స్వరూపమే. అందరూ చెప్పుకోవడం, ఇక్కడ మేమందరం నిన్ను బాలుడు అనుకుంటున్నాం నందవ్రజంలో, కానీ నువ్వు పరబ్రహ్మవి, ఆశ్రితులను రక్షిస్తాను అనేటటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటి వాడివి, మహామహిమ కలిగిన వాడివి. నీ రూపము వాక్కుకి కంటికి మనసుకి కూడా అందదు. పైకి ఏదో కనపడుతుంటే ఇంతే అనుకోవడం పొరపాటు, ఇంతకు మించి ఉంటుంది, అంతే కదా. ఈ పరిమితం కాదు. నీ భక్తులమైన మమ్మల్ని ఎందుకు వాక్కుకి మనసుకి కూడా కంటితో చూడ్డానికి కూడా అందని రూపం అంటే మరి ఇక్కడ రూపంతో కనపడుతున్నావు కదా. దేనికి అంటే మా వంటి భక్తులను అనుగ్రహించటానికి వచ్చావు నువ్వు ఇక్కడికి, అంతే. ఎందుకంటే కంటికి కనపడనటువంటి రూపం లేని భగవతత్వాన్ని ఎలా ఆరాధించగలం మనం? మన కంటికి ఏదోటి కనపడాలిగా. అందుకని మన మీద దయతో రూపాన్ని ధరించి రావటం జరిగింది, అంతకన్నా ఇంకేం లేదు. దివ్యమంగళ విగ్రహాన్ని ధరించి వచ్చావు నువ్వు. శత్రువులు నీ పరాక్రమానికి దాసులై నీ గుమ్మం ముందు నిలబడి నీ పాదార బిందాలను ఆశ్రయించినట్టు మేము కూడా నిన్ను వదిలిపెట్టకుండా ఇక్కడే ఆశ్రయించున్నాం. ఇప్పుడు శత్రువులు ఉన్నారు, వాళ్ళని గెలిచారనుకోండి, గెలిస్తే ఏం చేస్తారండి? ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వారి పాదాల దగ్గర కూర్చుని ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అలాగా మీ దగ్గర కూర్చున్నాం అంటే ఏమిటి అర్థం? నువ్వు మమ్మల్ని గెలిచావు, నీ మనస్సుతో, నీ రూపంతో, నీ మాటలతో, నిజం చెప్పాలంటే నీ తత్వంతో నువ్వు మమ్మల్ని గెలిచావు గనక మేము ఇక్కడ ఉండటం, నీ పాదాల దగ్గర. ఓడిన శత్రువులు ఎలా ఉన్నారో అలా నీ పాదాల దగ్గరే ఉన్నాం. నీ చేత ఓడించబడినటువంటి శత్రువులు
తమ ఓటమిని అంగీకరించడానికి నీ దగ్గరికి వస్తారు, కానీ మేము అందుకు రాలేదు. మేమెందుకు వచ్చామంటే నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాం. మీకు ఒక రకంగా మేము ఓడించబడ్డ వాళ్ళమే, నీ సద్గుణాలను చూసి మేము ఓడిపోయాం అంతే. అంతేగాని నువ్వు మాతో యుద్ధం చేయడం, నువ్వు మమ్మల్ని జయించడం జరగల, మేమే ఓడిపోయాం. నీ ముందు మేము ఓటమిని అంగీకరించి నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాం. మరి నీకు మంగళాశాసనం చేయడానికి వస్తే నువ్వు తలుపు తెచ్చి రావాలి కదా. నేను పొగుడుతుంటే నువ్వు వినద్దా? నీకు శుభం కలగాలని మేము పాడుతుంటే నువ్వు వినద్దా? తలుపు తెరిచి రావయ్యా అని కృష్ణుణ్ణి ప్రార్థించారు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.